అసాధ్యమైనటువంటి పని. ఇప్పుడు మీకు తమిళనాడులో ఇలాంటి పరిస్థితి డీఎంకే ప్లేస్‌ని మనం ఆక్యుపై చేద్దామని చాలా కాలం పాటు ఏఐడీఎంకేతో తిరిగింది బీజేపీ. హ్మ్. కానీ స్థానికుడైనటువంటి అన్నామలై స్పష్టమైన వైఖరి చెప్పాడు. డీఎంకేకు ఉన్నటువంటి బలం ఎస్సీ, ఎస్టీ మైనారిటీసు. హ్మ్. వాళ్ళు ఇప్పటికిప్పుడు మన వైపుకి టర్న్ గారు. హ్మ్. కానీ ఏఐడీఎంకే ఓటర్ వచ్చేటప్పటికి ఓసీ, బీసీ వర్గాలు. హ్మ్. వాళ్ళు మనకి టర్న్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. మనం ఏఐడీఎంకేతో పట్టు కూర్చుంటే వాళ్ళు ఇచ్చే బిచ్చం మనం తీసుకోవాలి తప్పించి మనమంటూ సొంతగా ఎదగం. అవును. కాబట్టి బీజేపీ సొంతగా ఎదగాలంటే ఏఐడీఎంకేని వదిలేయాలి. హ్మ్. యాక్చువల్గా భారతదేశంలో ఎన్డీఏలో రెండవ అతిపెద్ద పార్టీ అంటే బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ ఏఐడీఎంకే. హ్మ్. అలాంటి పార్టీని కూడా వద్దని అక్కడ ముందుకెళ్ళడానికి కారణమైంది ఆ సమీకరణ. హ్మ్. సక్సెస్ అయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే మీకు దేశవ్యాప్తంగా చూస్తే ఎస్సీ, ఎస్టీలు అత్యధికంగా గెలిచినటువంటిది బీజేపీలోనే. ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. కానీ దక్షిణాదిలో ఎస్సీ, ఎస్టీల్లో భారతీయ జనతా పార్టీ పాత్ర చాలా తక్కువ ఉంది. ఈ మధ్య కాలంలోనే కాస్త ఇది తెలంగాణలో ఆదిలాబాద్ లాంటి చోట్ల గెలవడము, లేకపోతే కర్ణాటకలో గిరిజన ఇది దళిత ప్రాంతాల్లో గెలవడము కొన్ని జరిగినాయి. కానీ ఓవరాల్ 100 ఉన్నాయి అనుకుంటే 5-10% మాత్రమే ఇక్కడ టచ్